రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంటి పట్టునే ఉన్న సాధారణ గృహిణి. అటువంటి సాధారణ మహిళ ఏలూరు తొలి మహిళా మేయర్గా ఎన్నిక రికార్డు సృష్టించారు. ఆమె షేక్ నూర్జహాన్. గత 4 నెలల కాలంలో ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకుంటూ వస్తూ పరిపాలన అందిస్తున్న మేయర్ తొలిసారిగా సాక్షి టీవీ రిపోర్టర్గా మారారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సాక్షి టీవీ దినపత్రిక ప్రారంభించిన వీఐపీ రిపోర్టర్ కార్యక్రమంలో పాల్గొని రిపోర్టర్గా ప్రజలను ప్రశ్నల వర్షం కురిపించారు. అందరికీ నమస్కారం. నా పేరు నూర్జహాన్, ఏలూరు నగర మేయర్ని. మీ సమస్యలు అందరి సమస్యలు అడిగి తెలుసుకోవడానికి స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఏరియాలో ఏం సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు అన్నీ బాగానే చూస్తున్నాడండి. కాలువ సమస్యలు కొంచెం ఉన్నాయండి. మంచినీరు అందుతున్నాయా మీకు? మంచిలు అందుతున్నాయండి, బాగానే ఉన్నాయండి. పంపులే ఉన్నాయి. నీ పేరేంటమ్మా? నా పేరు గుర్రం చెన్నమ్మ. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? పంపులు గట్రా మాకు చెప్పు బాగా వస్తున్నాయి, బాగా చూస్తున్నాడండి. కొంతమందికి అన్ని వచ్చినాయండి, సంతోషిస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇదంతా పేద ఏరియా అండి. ఇంకా కొంతమందికి రాని వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, అసలు పిల్లలు లేని దంపతులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఆగిపోయినాయమ్మా. అవి వచ్చేస్తే మాకు అంతే చాలు. వచ్చింది మా తల్లి వచ్చిందమ్మా. ఏమ్మా మీ అందరికి సొంత ఇళ్ళు ఉన్నాయా? ఏదో ఉంటున్నాం, మూతవరు స్థలాలండి. అది మీరు పరిష్కారం చెయ్యాలి. కొంచెం మాకు కావాల్సింది అది ఒక్కటేనండి. మీరు నీళ్లు లైట్లు అన్నీ బాగానే ఉన్నాయండి. రోడ్లు కూడా అన్నీ ఇల్లేనండి మీరు చేయవలసింది. మీరు అది చేసారనుకో మాకు ఈ జన్మలో మర్చిపోండి. అది మాకు కావాల్సింది అది ఒక్కటే. తప్పకుండా అమ్మా, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది వెంటనే మీ అందరికి ఇళ్ళు స్థలాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. కాలువ సమస్య కొద్దిగా ఉంది, ఇళ్ల స్థలాలు పడదు, డ్రైనేజ్ సమస్య, ఇళ్ల స్థలాలు కొద్దిగా ఉన్నాయండి. ఏం చదువుతున్నావు? 3. ఎక్కడ? ఏ స్కూలు? మధ్యాహ్నం భోజనం తింటున్నావాట స్కూల్లో? బాగుంటుందా భోజనం? ఏమ్మా మీ పేరేంటి? తప్పాయమ్మండి. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి మీకు? నాకు పింఛన్ రాలేదండి. నాకు మన పింఛన్ నాకు రాలేదు. అదండి. అంతకుముందు 200 పింఛన్లు వచ్చినప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 నెలలు కంచి పెరిగి ఈ 2 నెలలు పింఛన్ నాకు రాలేదండి, అందలేదండి. పేరు బోసి తప్ప నాకు 73 సంవత్సరాలు. తప్పకుండా అమ్మా, ఇప్పుడు వచ్చే నెలలో వస్తుంది. రాని వాళ్ళందరికీ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ లో మీ అందరికీ వచ్చే విధంగా చూస్తున్నాం. అర్హత కలిగిన వాళ్ళందరికీ అందిస్తాం. గ్యాస్కి అప్పుడు ఎస్ఎంఎస్ చేసేవారు కదండి, సంవత్సరం బట్టి డబ్బులు రాలేదండి. అందుట్లోనే ఉన్నాయి. ఏళ్ళు అరిగిపోయినాయి అంటున్నారు, పింఛన్ ఇవ్వటం లేదు, గ్యాస్ డబ్బులు రావటం లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టినా మేము ఎలా తెచ్చుకుంటామండి? ఏళ్ళు అరిగిపోతే డబ్బులు ఎలాగ వస్తాయి? ఆవిడ అందుట్లోనే ఉంటున్నాయి. ఏమా నమస్తే, నీ పేరేంటి? నా పేరు నాగమణి అండి. ఏంటి మీ సమస్య ఏంటి? గ్యాస్ బండ్ల గురించి అండి. మాకు అసలు ఒక గ్యాస్ బండ్ ఎప్పుడో ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అది ఒకటే వాడుతున్నామండి. ఒకటైతే అన్నాలండి, కిరణాలు కూడా తీసారు. కిరణాలు కూడా ఇవ్వలేదండి, తీసారండి. కిరణాలు కూడా ఇవ్వక అడుగుతుంటే దీపం పథకంలోది ఇంకేమని చెప్పేశారండి. అవి ఒక్క బండి అన్నాలు వస్తుందండి కుటుంబానికి. అందు గురించి పేదవాళ్ళం కాబట్టి మీరు కొంచెం చూసి ఎలాగొకలాగా ఇప్పించండి. అందుకే వచ్చాము ఇక్కడికి. మీ ఇక్కడ సమస్యలన్నీ తెలుసుకొని ఇక్కడ సిబ్బందిని ఆర్డర్ వేయడానికి, ఇక్కడ మొత్తం తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడికి. ఏమా పిల్లలు లేరమ్మా. మేము సత్యవత అండి. మేము చాలా పేదవాళ్ళం. మా ఆయన చూస్తే ఒక రోజు ఉంటాం, ముసలోడు అయిపోయాడు. పెన్షన్ కూడా లేదండి ఆయనకి. 65 నాకు వచ్చేదండి, 200 ఇచ్చేవారు. ఇప్పుడు రావట్లేదండి, ఆయనకి ఇవ్వట్లేదండి. ఆయనకి అసలు లేదండి. పిల్లలు లేరండి. ఏమోనండి తెలీదు, మా అమ్మాయికి పెట్టారు కదా, నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది తప్పకుండా. ఇల్లు లేదండి, మేము అద్దె కట్టుకోలేకపోతున్నాం. 5 ఏళ్ళు అయింది పెట్టుకుని. మా ఆయన గారికి ఒంట్లో బాగోతుంది. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. మీ అందరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం తప్పకుండా. మీరు మాట్లాడలేరని మీరు చెప్పండి. పింఛనీ చాలా సార్లు ఇట్టాను, రాలేదు. అన్నీ ఉన్నాయా? ఆధార్ కార్డు మొత్తం సర్టిఫికేట్ ఉన్నాయా? నెక్స్ట్ కార్పొరేటర్ గారికి చెప్పారా ద్వారా? ఈసారి తప్పకుండా వచ్చే బాధ్యత తీసుకుంటాం మేము.
ఇప్పుడేం పెన్షన్ ఒకటి రావట్లేదు. ఎప్పుడు కాంచి అడ్డుగా ఉంటున్నాం, మాకు ఇల్లు ఒకటి లేదు. ఆధార్ కార్డు ఉందా? మొత్తం ఆధార్ కార్డు ఒకటి లేదమ్మా. ఇప్పుడు కాగితాలు కూడా బాగా బాధపడుతున్నామమ్మా. ఇల్లు లేక కాగితాలు పెట్టాము. అసలు ఇప్పుడు కాంచి 2 సంవత్సరాల కాంచి ఉంటున్నామమ్మా ఇక్కడ. అలాగేనమ్మా. పెన్షన్ కూడా రాలేదమ్మా ఇప్పుడు. అలాగేనమ్మా. 200 వచ్చేవండి పెన్షన్. ఇప్పుడు పెన్షన్ తీసేశారు. మాకు ఇంట్లో గడవడం, మా ఆయనకి అనారోగ్యం ఉంటుంది. ఉందండి, అన్నీ ఉన్నాయి. కొన్ని కంప్యూటర్ ఈ తేడా వల్ల కొన్ని తేడా పడినాయి. అవి అన్నీ తప్పకుండా వస్తాయి మీ అందరికి. చెప్పులకి వెళ్తున్నావా? మాట్లాడు. వెళ్తున్నాను మేడం. అక్కడ స్కూల్లో భోజనం పెడుతున్నారా నీకు? పెడుతున్నారా? బాగుంటుందా? ఎన్ని కూరలు? పప్పు చారా? ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ సరిగ్గా చదువులు ఇంగ్లీష్ మీడియం అది లేక ఇతర స్కూల్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని చదివిస్తున్నారండి. మంచి స్కూల్ పెట్టి ఇంగ్లీష్ మీడియం గట్ట పెడితే అందరం సంతోషిస్తాం మేడం గారు. అది అలాగేనండి. తప్పకుండా అమ్మ చేద్దాం. ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు? ఏదో నేడనేదైనా సమస్య, నేడనేదైనా సమస్య. వికలాంగులు మా అయ్యో అబ్బాయి నన్ను ముసలిదాన్ని విఐపి రిపోర్ట్ ద్వారా ప్రజలందరినీ కలుసుకొని వారి సమస్యలు మేము తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. అందరి సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరలోని సమస్యలు పరిష్కరించడానికి, అలాగే వీళ్ళందరి మధ్యలో మేము ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్పొరేటర్లుగానే అందరం కూడా ప్రజల వద్దకే పాలన అన్నట్టు మేమందరం కూడా ఎంతో కృషి చేస్తున్నాము. సాక్షి టీవీ వారికి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.